అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కళ్యాణ్ అండి. సో మరి ఓజీ నుంచి ఒక కొత్త సాంగ్ వచ్చింది, ఎలా అనిపించిందండి పాట? పవన్ కళ్యాణ్ సినిమా కదా, పాట బాగుంది. పాట ఇప్పుడే చూసింది నేను, నిన్న కూడా రూమ్ లో చూసిన పాట. మనం పాత సినిమా సోన్ బాబు సినిమాలో శ్రీదేవి వాళ్ళ బాగా ఆరణీకమా ఈ దీపం కార్తీక దీపం అని పాట ఉంది చూడు, ఆ టైప్ లో ఉంది మన పవన్ కళ్యాణ్ పాట. సంప్రదాయ బట్టలు వేసుకోవటం గానీ, ఆమె వేసుకున్న బట్టలు గానీ ఆ పాటకు తగ్గట్టు ఉంది, బాగుంది మెలోడీ సాంగ్. మన పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇద్దామనే వచ్చిండు, పాట బాగుంది, నాకు నచ్చింది. మరి చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గారు చాలా చిన్నగా ఉన్నారు, చిన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నారు అంటున్నారు, మీరేమన్నారు? చిన్న అమ్మాయిలా కానొచ్చింది, బానే ఉందిగా, బానే ఉంది. నేను చూసిన చిన్న అమ్మాయిలాగా ఏం లేదు, బానే ఉంది, సరిపోయింది. పవన్ కళ్యాణ్ ముసలోడు ఆలుకున్నాడా, ఏం లేడుగా. అదే అంటున్నారు, ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఏజ్ ఎక్కువేం కారాదు, 100 ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ అట్టనే ఉంటాడు, ఏజ్ ఎక్కువేం రాదు. 16 ఏళ్ళ అమ్మాయి కూడా తీయొచ్చు మన పవన్ కళ్యాణ్ అమ్మటి. బాగుంది, సాంప్రదాయం బాగుంది, పాట మెలోడీ పాట కాబట్టి బాగుంది. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమైంది ఆ పాట. సో మరి ఓజీ సినిమా అప్పుడు అఖండ 2 కూడా ఉంది, కానీ అఖండ 2 పోస్ట్పోన్ చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే ఓజీ టీం వాళ్ళు, అఖండ టీం వాళ్ళతో ఓజీ టీం వాళ్ళు మాట్లాడి పోస్ట్పోన్ చేయించారు, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమాకి కలెక్షన్స్ రాలేదు కాబట్టి అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి కలెక్షన్ రావాలన్నా, పేరు రావాలన్నా ఒకళ్ళు ఆపి పవన్ కళ్యాణ్ ఎదిగే వ్యక్తి కాదు. అది మాట్లాడతాం తప్పు, ముందర అది మాట్లాడతాం తీసేయాలి. ఎవరైనా సరే 100కు 100% తీసేయాల్సిందే. ఆయన సినిమా కలెక్షన్ల గురించి పైకి లేసేది, ఓడిపోయేది, కిందికి ఉండేది ఇవన్నీ ఆయన ఆలోచించడు. తీయటం వరకే ఆయన లెక్క, అవన్నీ చూడ్డు ఆయన. మనం పవన్ కళ్యాణ్ విశ్వాసం మీద దెబ్బేయాలని ఎవ్వరు మాట్లాడొద్దు. సినిమా వచ్చేది పోయేది అది దేవుడి నిర్ణయం, ఆయన కష్టపడి తీస్తుండు కాబట్టి. దాని గురించి ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి తప్పుడు కోతలు కుయ్యొద్దు. నేను చెబుతున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒకసారి హరిహర వీరమల్ల మీద పొలిటికల్ ఎఫెక్ట్ పడింది కదా, ఇప్పుడు ఓజీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? పొలిటికల్ ఎఫెక్ట్ హరిహర వీరమల్ల మీద ఎఫెక్ట్ పడ్డా చూసేవాళ్ళు చాలా మంది చూసారు. దాంట్లో చరిత్ర ఉంది, కొంతమందికి అర్థం కాలేదేమోలే కానీ మన చరిత్ర ఉంది, దాంట్లో ఆలోచించి చూస్తే కానవుతుంది. కాబట్టి కలెక్షన్ ఫలంగా రాలేదేమో, ఇంత పేలకలు వేసుకొని ఎగరలేదుగా. దాంట్లో మన యుద్ధం గురించి, మన పూర్వీకుల గురించి, మన సాంప్రదాయం గురించి చెప్పిండు కదా పవన్ కళ్యాణ్, అందుకని అది రాలేదేమో. రాకపోయినా దాని గురించి మన పవన్ కళ్యాణ్ రిమైనేషన్ కూడా తీసుకోవాలి, చెప్పిండు ఆయన నీతిగా. ప్రతి ఒక్కటి రొద్దొద్దు పవన్ కళ్యాణ్ మీద. నీతిమంతుడు వచ్చి మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకోవాలి. అన్ని చూడండి, కళ్ళు ఎల్లబెట్టి చెడు ఎట్ట చూస్తారో మంచి కూడా అట్ట చూసి మాట్లాడండి. ఏదైనా సినిమా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, మనిషి పరంగా కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు కదా, డిప్యూటీ సీఎం గా ఉండి ప్రమోషన్స్ కి ఎలా వచ్చాడు అది అని చెప్పేసి కేసు పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? పెడతారు మరి, పెడతానికేగా ఉంది. మంచోడిని కిందికి దొక్కటానికేగా ఉంది మన సమాజం. మంచోడిని ఎప్పుడు పైకి లేపిందండి? మొదటి నుంచి ఏడ లేపింది? మంచి చేసేవాడిని ఎవరన్నా మనం చెబుతామా? చెడు చేసేవాడిని నెత్తన పెట్టుకొని ఊరేగుతూ, మంచి చేసేవాడిని ఎవరు నెత్తన పెట్టుకొని ఊరేగుతూ మంచి చిన్నగా వస్తుంది. చెడే ముందలు లేసేది, గుప్పులు లేసి మనకు చెడు చేసేది. గవర్నమెంట్ వెహికల్ ని మూవీ ప్రమోషన్స్ కి యూజ్ చేశాడని అన్నారు కదా, ఎవరు? మన పవన్ కళ్యాణ్. అసలు ఆయన గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే పేద ప్రజలకు దానం చేస్తుండే. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, అనాథలు ఉన్నారుగా, వాళ్ళకి దానం చేస్తుండు, వాళ్ళని చదివేస్తుండు. కళ్ళు ఏమన్నా పోయినా ఒక్కొక్కరికి తెలియట్లేదా? చూడమను, తెలియపోతే. ప్రతి ఒక్కటి దానం చేస్తుండు. మరి ఇప్పుడు మన బరిగొడ్లు ఇవన్నీ తెచ్చుకునేవి ఉంటాయి కదా సంత, ఆ సంతకే నాయకుడు అని షెడ్డు కట్టిలా మన పవన్ కళ్యాణ్ కట్టించిండు.